హలో సార్. హలో. మొన్న బెయిల్ కోసం చెప్పారు కదా సార్, ఈరోజు నాన్ బెయిలబుల్ కోసం చెప్పరా? ఓకే, మొన్న బెయిలబుల్ కోసం చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోలో. అయితే ఇప్పుడు నాన్ బెయిలబుల్ విషయంకి వచ్చినప్పుడు అసలు నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ జరిగినప్పుడే నాన్ బెయిలబుల్ అని పదం వస్తుంది. నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అని ఎవరు చెప్తారు? ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి నాన్ బెయిలబుల్ అని ఎవరు చెప్తారు? ఇది కూడా బిఎన్ఎస్ఏ చెప్తుంది. బిఎన్ఎస్ చెప్తారే ఇది బెయిలా నాన్ బెయిలబులా అని తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు నాన్ బెయిలబుల్ కోసం మాట్లాడినట్లయితే నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే ఏంటి అంటే మర్డర్, డెకాయిటీ, రేప్ ఇలాంటి ఎక్సెట్రా నేరాలు జరిగినప్పుడు నాన్ బెయిలబుల్ అంటారు. సో ఇలాంటి అఫెన్స్ జరిగేటప్పుడు నాన్ బెయిలబుల్ అని ఎప్పుడైతే పదం వాడబడ్డారో మనం బెయిల్ పిటిషన్ మూవ్ చేసినప్పటికీ కూడా బెయిల్ ఇవ్వాలనే రైట్ ఏమీ లేదు. అది జడ్జి గారి యొక్క అంటే కోర్టు వారి యొక్క డిస్క్రిషన్ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక నెలలో బెయిల్ ఇవ్వచ్చు, 2 నెలలు పట్టవచ్చు, 3 నెలలు పట్టవచ్చు, ఎన్నెలని పట్టవచ్చు. అది వాళ్ళ దయ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క బిఎన్ఎస్ ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి, ఇది మర్డరు, డెకాయిటీ, రేప్ అన్నారు కాబట్టి మనం అడిగిన వెంటనే బెయిల్ రావడం జరగదు. ఈ విషయం మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ మీ లాయర్ గణేష్. జై హింద్.